హాయ్ అండి. అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడం అయిపోయిందండి. 7:30 అవుతుంది ఉదయం టైము. అయితే ఆహ్, ఈరోజు నేను ఏం మందులు తెచ్చుకున్నానో, అవి దేనికి పనిచేస్తాయో చెప్తానండి. అంటే బేసిక్‌గా ఈరోజు నేను తెగులుకు సంబంధించి మందులు తెచ్చుకోవడం జరిగింది. అంటే బ్యాక్టీరియా తెగులుకు సంబంధించి, అలాగే ఫంగస్ తెగులుకు సంబంధించి మందులు తెచ్చుకోవడం జరిగిందండి. కొంతమంది రైతన్నలు నన్ను ఒక డౌట్ అడగటం జరిగిందండి. అదేందంటే, పండు పూత వస్తా ఉంది. అలాగే పండు కూడా వస్తా ఉంది. అలాగే పండాకు కూడా వస్తా ఉంది. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అడగటం జరిగిందండి. అయితే దానికి సంబంధించి ఈరోజు నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన తోటలో ఉన్నటువంటి పండు పూత, లేదంటే పండు కూడా, అలాగే పండాకు సమస్య పోతుంది. అలాగే ఏం మందులు స్ప్రే చేసుకుంటే ఆ సమస్య మళ్ళా తీరిపోతుంది అని చెప్పేసి చెప్తానండి. అంటే పండాకు, లేదంటే పండు కూడా సమస్య, లేదంటే పండుపోత సమస్య అనేది. అయితే ఫస్టు పండు పండు ఆకు అయితే ఫస్ట్ పండాకు ఎందుకు వస్తుందో చెప్తానండి. అయితే బేసిక్‌గా ఈ చలికాలంలో పండాకు సమస్య అనేది వస్తా ఉంటది. ఎందుకోసం అంటే చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నందువల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలని మొక్కలు తీసుకోవడం కష్టమవుతా ఉంటది. అదొక కారణమండి. అయితే రెండోదొచ్చేప్పటికి ఆకుమచ్చ. అంటే మనకి ఫంగస్ తెగుళ్ళు అంటా ఉంటాం గదండీ! దానివల్ల వస్తా ఉంటది. అలాగే బ్యాక్టీరియా వలన గూడా ఈ పండాకు సమస్య అనేది వస్తా ఉంటది. అయితే మనకి బేసిక్‌గా ఈ టైంలో వచ్చేప్పటికి ఈ పోషకాల లోపం వలన, లేదంటే మొక్క భూమిలోంచి పోషకాలను తీసుకోవడం కష్టమైనప్పుడు పండాకు సమస్య అనేది ఎక్కువగా వస్తా ఉంటదండి. సో, దాని గురించి నేను నివారణ ఏం తీసుకోవాలో చెప్తానండి. అలాగే రైతులు ఎక్కువగా నన్ను అడిగిన సమస్య ఏందంటే, పండు కూడా వస్తా ఉందని జెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆ పండు కూడా ఎందుకు వస్తా ఉందో అయితే నేను దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తానండి. అలాగే దానికి సంబంధించి మందులు కూడా చెప్తాను. ఈ పండు కూడా సమస్య అనేది ఎందుకు ఎక్కువగా వస్తా ఉంటదంటే, నీళ్ల తడి అనేది ఎక్కువ రోజులు గ్యాప్ పెడితే ఈ పండు కూడా సమస్య, లేదంటే పండుపోత సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తా ఉంటదండి. ఈ సమయంలో ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చేప్పటికి. కాబట్టి దానికి సంబంధించి ఏం చేసుకోవాలో చెప్తానండి. అలాగే ఈ పండు కూడా సమస్య అనేది రావడానికి కారణం బ్లాక్ ట్రిప్స్ కూడా ఒక కారణమండి. బ్లాక్ ట్రిప్స్ అనేవి ఫ్లవర్‌లోకి పోయినప్పుడు రసాన్ని పీల్చేస్తా ఉంటాయండి. అందువలన కూడా పండు కూడా సమస్య అనేది రావటం జరుగుతా ఉంటది. అలాగే బ్యాక్టీరియా వలన కూడా ఈ పండు కూడా సమస్య అనేది రావటం జరుగుతా ఉంటదండి. సో, మిత్రులారా, ఫస్ట్ వచ్చేప్పటికి మనం ఈ పండాకు సమస్యని ఎలా నివారించుకోవాలో చెప్తానండి. బేసిక్‌గా పోషకాల లోపం వలన ఈ పండాకు సమస్య వస్తా ఉంటది ఈ చలికాలంలో. కాబట్టి ఎందుకోసం అంటే మొక్క భూమిలోంచి పోషకాలు తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి, దానికి సంబంధించి మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ స్ప్రేగా 13,045 ఎకరానికి 1 కేజీ, అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ ఎకరానికి ఒక 500 గ్రామ్స్ అండి. అంటే మ్యాక్స్ అనే కాదు, మీకు మైక్రో న్యూట్రియంట్స్ ఏది దొరికినా కూడా కలుపుకోవచ్చు. అలాగే దాంట్లోకి ఒక పావు కిలో బోరాన్ అనేది కలిపి మొదటి స్ప్రేగా చేసుకోవాలండి. అయితే ఈ మొదటి స్ప్రే అయిపోయినటువంటి 5వ రోజు, లేదంటే 6వ రోజు తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులు స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. అంటే పండాకు సమస్యకు సంబంధించి. అలాగే దాంట్లోకే మీరు బ్యాక్టీరియా బ్యాక్టీరియా తెగుళ్ళకు సంబంధించి మందు కూడా కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే 2 విధాలుగా పనిచేస్తా ఉంటది. బ్యాక్టీరియా వలన వచ్చే పండుపోత నివారించబడుతుంది. అలాగే బ్యాక్టీరియా వలన వచ్చే పండాకు కూడా నివారించబడతా ఉంటదండి. సో, ఇదొచ్చేప్పటికి రెండో స్ప్రే అండి. అలాగే ఈ స్ప్రే అయిపోయినటువంటి మళ్ళా 5వ రోజు, లేదంటే 6వ రోజు సేమ్ 13,045 ఎకరానికి 1 కేజీ, అలాగే అగ్రోమిన్ మ్యాక్స్, అంటే అగ్రోమిన్ మ్యాక్స్ అనే కాదు, మైక్రో న్యూట్రియంట్స్ ఏవి దొరికినా కూడా మీకు ఒక ఎకరానికి 500 గ్రామ్స్ చొప్పున, అంటే వాటి యొక్క డోసు ప్రకారం నేను మ్యాక్స్ చెప్తున్నా కాబట్టి అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఆ డోస్ అయితే 500 గ్రామ్స్ అండి ఎకరానికి. అలాగే బోరాన్ కూడా ఒక ఎకరానికి వచ్చేప్పటికి పావు కిలో చొప్పున కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. ఇది వచ్చేప్పటికి మూడో స్ప్రేగా. ఈ 3 స్ప్రేలలో మనకి వచ్చేప్పటికి పండుపోత సమస్య, అలాగే పండు కూడా సమస్య మొత్తం పోతా ఉంటదండి. సో, మిత్రులారా, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. అలాగే నీళ్ల తడి మాత్రం ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులైతే గ్యాప్ అయితే పెట్టమాకండి. ఈ నీళ్ల తడి అనేది ఎక్కువ రోజులు గ్యాప్ పెడితే ఏమవుతుందంటే పండుపోత సమస్య, లేదంటే పండు కూడా సమస్య కూడా వస్తా ఉంటదండి. సో, ఎక్కువ రోజులైతే గ్యాప్ పెట్టుకోకుండా, అలాగే నేను చెప్పినటువంటి ఈ మందులు స్ప్రేయింగ్ చేసుకోవడం ద్వారా ఈ పండుపోతని, అలాగే పండు కూడాని నివారణ చేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ ఈ పండాకు సమస్యకు సంబంధించి ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా అండి. అదేంటంటే, ఈ బ్లాక్ ట్రిప్స్ వలన కూడా పండాకు సమస్య అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఎలా చెప్తున్నాం అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. బేసిక్‌గా మనకి కింద ఉన్న ఆకు అనేది బేసిక్‌గా పండు బారిపోయి రాలిపోతా ఉంటది. అలా టచ్ చేయగానే ఊడి పడిపోతా ఉంటది.
కానీ మొక్కకి పైన వైపు ఉన్న ఆకులు కూడా పండు బారిపోతా ఉన్నాయి. అంటే దానికి కారణం ఏందంటే ఈ బ్లాక్ ట్రిప్స్ అంటే ఎందుకోసం అంటే నేను క్లియర్‌గా చూసి అబ్జర్వ్ చేసిందేందంటే మనం పైన స్ప్రేయింగ్స్ అనేవి చేసుకుంటా ఉన్నాం గదండీ! మనం పైన స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆహ్, మందనేది గ్యాప్ పడతా ఉంటది. ఐ మీన్ అన్ని చోట్ల పడకపోవచ్చు గదా! అలాంటప్పుడు ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి ఏం చేస్తా ఉంటాయంటే ఎక్కడైతే ఆకు మీద మందు పడకుండా ఉంటదో ఆ ఆకుని ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి కింద నుంచి రసం పీల్చుతా ఉంటాయండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్లాక్ ట్రిప్స్ అనేవి కింద వైపు నుంచి రసం పీల్చడం వలన ఈ ఆకు అనేవి పసుపు రంగులోకి మారుతా ఉంటదండి. పైన ఉన్న ఆకు కూడా. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 4 ఆకుల్లో ఒక ఆకు కింద వైపు నుంచి మనం సూదితో కానీ గుచ్చితే చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయి కదండీ! అలా జరుగుతా ఉంటది. సో, అదొక రీజన్‌గా కూడా మనం చెప్పుకోవచ్చండి ఈ పండాకు సమస్యకు సంబంధించి. కాబట్టి మిత్రులారా ఈ పండాకు సమస్య అనేది రావటానికి కూడా ఈ నల్ల తామర పురుగు కూడా ఒక కారణమండి. అలాగే ఈ పండు కూడా సమస్య రావటానికి కూడా ఈ నల్ల తామర పురుగు కూడా ఒక కారణమండి. అలాగే ఈరోజు నేను పండాకు సమస్యకి లేదంటే పండు కూడా సమస్యకి తెచ్చుకొని స్ప్రేయింగ్ చేసుకున్న మందులు వచ్చేప్పటికి అవేంటో చెప్తానండి. ఆల్రెడీ నేను స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం అయిపోయింది. ఎందుకోసం అంటే 6:20కి రావడం జరిగిందండి. ఆ టైంలో మనం వీడియో చేయడం అనేది కష్టం. ఎందుకోసం అంటే లైటింగ్ అనేది ఉండదు కాబట్టి వీడియో అనేది చేయలేదండి. సో, నేను తెచ్చుకొని స్ప్రేయింగ్ చేసుకున్న మందు వచ్చేప్పటికి ఇదిగోండి ఫంగిసైడ్ ఇది నీమ్ అనేది. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి థయోఫెనైట్ మిథైల్ 70% అండి. అంటే ఎరోకా అంటాం కదండీ! అదే ఇది. అయితే ఇది వచ్చేప్పటికి మనకి బూడిద తెగులుకి పనిచేస్తూ ఉంటది. పండాకు సమస్యకి పనిచేస్తూ ఉంటదండి. సో, బేసిక్‌గా నేనైతే ఈరోజు వచ్చేప్పటికి ఈ పండాకు సమస్యని నివారించుకోవడానికి తెచ్చుకోవడం జరిగిందండి. అంటే నాకు ఒకవైపు ఏమవుతుందంటే నీళ్ళ తడి కొంచెం తగ్గిన దగ్గర, అలాగే మందు కూడా సరిగ్గా అంటే బలం కట్లు పడని దగ్గర పండాక అనేది రావడం జరిగింది. కాబట్టి నేను దాన్ని నివారించుకోవడం కోసం తెచ్చుకోవడం జరిగిందండి. అది మాత్రమే కాదు, చలి తీవ్రత పెరిగినప్పుడు లేదంటే మంచు ఎక్కువగా పడ్డప్పుడు ఈ ఈ బూడిద తెగులు అనేది వస్తా ఉంటది కాబట్టి, దానికి సంబంధించి కూడా ఇది ప్రివెంటివ్‌గా ఉంటదని చెప్పేసి తెచ్చుకొని స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగిందండి. అయితే మనం దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 300 గ్రాములండి. సో, సరిపోతుందండి. అలాగే ఈరోజు నేను చెప్పాను కదండీ! ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు అలాగే ఇది పండు గూడకు సంబంధించి గానీ, లేదంటే పండు పూతకు సంబంధించి గానీ, లేదంటే బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి పండాకు సమస్యకు కూడా నేను తెచ్చుకొని స్ప్రేయింగ్ చేసుకున్న మందు వచ్చేప్పటికి క్రోసినేజీ అండి. అంటే దీంట్లో వచ్చేప్పటికి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 90%, అలాగే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 10% వరకు ఉంటదండి. సో, దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 12 గ్రాములండి. 6 గ్రాముల ప్యాకెట్ ఇది. నేను ఎకరన్నర కాబట్టి 3 ప్యాకెట్లు తెచ్చుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకున్నానండి. ఈ పండుపోత సమస్య లేదంటే పండు కూడా సమస్య అనేది ఉన్నప్పుడు మీరు ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ అలాగే పైబల్ 1345 లాంటివి, అలాగే ఒక స్ప్రేలో వచ్చేప్పటికి తెగుళ్ళకు సంబంధించి మందు స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే పూర్తిగా నివారణ చేసుకోవచ్చు. నా తోటలో అయితే క్లియర్ అయిపోయిందండి. మొత్తం క్లియర్ అయిపోయింది. కాకపోతే నేను చెప్పాను కదండి ఒక చోట పండాకు సమస్య ఉందని. దాన్ని నివారణ కోసం నేను ఈరోజు ఇవి స్ప్రేయింగ్ అని చేసుకోవడం జరిగిందండి. అయితే ఒకసారి తోట అనేది చూడండి ఎలా ఉందో, గ్రోతింగ్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఒకసారి. ఇదిగోండి మిత్రులారా, తోట అయితే ఇలాగ ఉండటం జరిగిందండి. చూసారు కదండీ! నేను ఆల్మోస్ట్ ప్రతిసారి చూపిస్తానే ఉన్నాను వీలైనంత వరకి. ఇప్పుడు చూడొచ్చు మొన్నటి కంటే ఈరోజు బెటర్ అనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే ఆ రోజు నీళ్ళ తడి పెట్టలేదండి. ఈరోజు నీళ్ళ తడి పెట్టి ఉంది. చూడొచ్చు మీరు గ్రోతింగ్ అనేది ఎలా ఉందో. మీకు ఇంకా కిందకెళ్తే తోట అనేది చాలా బాగుంటదండి. నా హైట్ ఉంటది. అలాగే చాలా ఫుల్ ఫ్లవరింగ్‌తో మంచి గ్రోతింగ్‌తో ఉంటా ఉందండి. ఇదిగోండి ఇలాగుంది మిత్రులారా నా తోట అనేది. గ్రోతింగ్ ఉంది, ఫ్లవరింగ్ ఉంది. కింద కూడా దిగటం జరిగిందండి. చూస్తున్నారు కదండీ! ఇలా ఉంది. అదిగోండి అదొచ్చేప్పటికి అరెకరం తోటండి. అంటే ఈరోజు కొంచెం తోట అనేది ఎక్కువ చూపించట్లేదు. ఏమనుకోమాకండి. ఎందుకోసంటే టైం అయిపోతా ఉంది. సో, అదేనండి మిత్రులారా, ఈరోజు నేను పండాకు సమస్య లేదంటే పండు కూడా సమస్యకి సంబంధించి తెచ్చుకొని స్ప్రేయింగ్ చేసుకున్న మందులైతే. అయితే ఉంటానండి మరి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాము. అయితే నాదొక రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్‌ని ట్యాప్ చేయండండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతా ఉంటది. అలాగే నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కూడా చేయండండి. అలాగే మీ తోటి రైతు సోదరులు కూడా షేర్ అనేది చేయండండి. అయితే ఉంటానండి మరి.